మార్నింగ్ ఫుల్ రైన్ పడింది. మా పాప నిద్రపోతుంది. నిద్రపోయిన తర్వాత పనులు చేసుకుందామని ఆగాను. అంటే నిద్రపోయిన తర్వాత అంట్లు తోముదామని చూసుకున్నాను. అంట్లు అయితే చాలా ఉన్నాయి. తీసుకొని వెళ్ళి బయట పెట్టి బయటే అంట్లు తోమాలి మేమైతే. అంట్లన్నీ తోమేశాక వచ్చి వాటర్ తాగాను. కొంచెం నీరసంగా అనిపించింది. ఈలోపు పాప లేచుంటుందేమో అని చూశాను వెళ్ళి. తనైతే లేవలేదు. తను అట్లాగే డీప్ స్లీప్లో ఉంది. ఈలోపు రైస్ నానబెడదామని తీసుకొని మాకు వరకు రైస్ అనేది నానబెట్టడానికి బియ్యం తీశాను. చాలామంది ఆడవాళ్ళకి బియ్యం తినడం అదొక హ్యాబిట్. నాకు కూడా ఇష్టం. నేను అప్పుడప్పుడు తింటాను. వాటర్లో 2 టైమ్స్ వాష్ చేసి బియ్యం కడిగి నానబెట్టేశాను. ఈలోపు మా వారు బెండకాయలు తీసుకొని వచ్చారు. బెండకాయ ఫ్రై చేద్దామని బెండకాయలు పక్కన పెట్టాను. పాప లేచే వరకు పాపకు మిల్క్ కాచిద్దామని మిల్క్ తీసి వేడి చేద్దామని మిల్క్ తీస్తున్నాను. పాప బర్రె పాలు తాగుతుంది. ఈలోపు బెండకాయలు తీసుకొని బెండకాయలు కట్ చేసేసాను. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఆవాలు, జీలకర్ర, మేమైతే ఎల్లిపాయ కొంచెం నలగొట్టి వేసుకుంటాము. వేసుకున్న తర్వాత బెండకాయలు అనేది వేస్తాము. ఈ పక్క రైస్ అనేది కూడా పెట్టేశాను. అట్ ది సేమ్ టైం బెండకాయ ఫ్రైలో నేను చెప్పినట్టుగా పోపు దినుసులు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత అందులో ఎల్లిపాయలు అనేది వేసుకోవాలి. మా ఆంధ్ర సైడ్ తెల్లగడ్డలు అంటాము, తెలంగాణ సైడ్ ఎల్లిపాయలు అంటారు. ఇవి వేగాక ఇందులో మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను వేసుకొని వేయించుకోవాల్సి ఉంటుంది. నూనెలో అటు ఇటు కలిపాక ఒకసారి మూత పెట్టి కాసేపు మగ్గిన తర్వాత మరలా మూత తీసి చిటికెడు పసుపు, కొంచెం సాల్ట్ వేస్తే బెండకాయలు తొందరగా మగ్గుతాయి. ఈలోపు మస్పేరిక్ అనేది కాలడం జరిగింది. చూసుకోకుండా స్టవ్ పక్కన పెట్టాను. అది కొంచెం కాలింది. అన్నం కూడా తెల్లింపు వచ్చింది. ఈలోపు పాప పాలు అనేవి చల్లారాయి. పాప పాలు కోసం పిలిచింది. సో పాలు అనేది తన మిల్క్ బాటిల్లో వేసి ఇచ్చేస్తున్నాను తనకి. ఈలోపు బెండకాయలు బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనకి రుచికి కావాల్సినంత సాల్ట్ వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే కారం కూడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఇంకొక 5 to 10 minutes వేయించుకోవాల్సి ఉంటుంది.
అంతే, బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. రైస్ కూడా రెడీ అయిపోయింది వేడి వేడిగా. ఇది పాలపిండి నాకు చాలా ఇష్టం. ఇది వంట అయ్యాక కొంచెం వేసుకొని తిందామని వేసుకుంటున్నాను. మీలో ఎంతమందికి పాలపిండి అంటే ఇష్టం? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.